ప్రపంచమంతా అంచనా రోజులు చీకటి రాబోతోంది. జాగ్రత్త. సాధారణంగా మనం ఈ వాతావరణ శాఖ ఇచ్చే రిపోర్ట్ చూసినప్పుడు అందులో ఒక ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం కదా. అవును, ఖచ్చితంగా ఒక స్పష్టత కోసం చూస్తాం మనం. రైట్. అంటే రేపుదయం 10 గంటలకి తుఫాను తీరం దాటుతుంది అనగానే మనం వెంటనే ఎలర్ట్ అవుతాం. బేసిక్గా అదొక సైన్స్, అలాగే అదొక డేటా. నిజమే. డేటా ఆధారంగా, ఆ ఉపగ్రహాల నుండి వచ్చే చిత్రాల ఆధారంగా చెబుతారు కాబట్టి అందులో ఒక స్ట్రాంగ్ లాజిక్ ఉంటుంది. అదేనండి. అది వినగానే ఏం జరగబోతోందో మనకర్థమైపోతుంది. అవును, అదొక స్పష్టమైన నిర్ధారించుకోదగిన సమాచారం అండి. వాతావరణంలో మార్పులు ఎలా జరుగుతాయో అర్థం చేసుకునే అవకాశం ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకు కల్పించింది కదా. ఖచ్చితంగా. కానీ ఆ వాతావరణ రిపోర్ట్ స్థానంలో వేల సంవత్సరాల క్రితం నాటి ఒక ప్రాచీన గ్రంథాన్ని పెట్టి చూస్తే, అంటే ఒక మత గ్రంథం లాంటిది అంటారు. అవును, అందులో రాసి ఉన్న వాక్యాలను ఈ రోజు జరగబోయే ఒక భయంకరమైన విపత్తుకి ముందస్తు హెచ్చరికగా ఎవరైనా చెబితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఓహో, అదైతే చాలా ఇబ్బందికరమైన విషయమే. ముఖ్యంగా ఏంటంటే, ప్రపంచం మొత్తం 10 రోజుల పాటు కారు చీకట్లో మునిగిపోబోతోంది అని ఎటువంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఏమవుతుంది? బేసిక్గా అది సమాజంలో ఒక తీవ్రమైన గందరగోళానికి దారితీస్తుందండి. ఇది ఎలా ఉంటుందంటే స్పష్టమైన నీటిలో బురద చల్లినట్లుగా ఉంటుంది. రైట్. వాస్తవాలను పూర్తిగా వక్రీకరించడమే కదా. అవునండి. ఆధునిక కాలపు అభద్రతా భావాలను ఆ ప్రాచీన ప్రవచనాలతో ముడిపెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమనేది చాలా ప్రమాదకరమైన ధోరణి. సో మన ఈరోజుటి లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇలాంటి ఒక ఆసక్తికరమైన, అలాగే ఆలోచింపజేసే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఖచ్చితంగా ఇది చాలా అవసరమైన చర్చ. అవునండి. యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఒక వార్త ధావానలంలా వ్యాపిస్తోంది. అదే ఆ 10 డేస్ ఆఫ్ డార్క్నెస్ లేదా 10 రోజుల గ్లోబల్ డార్క్నెస్. రైట్. ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరుది. అసలు బైబిల్లో ప్రస్తావించిన ఆ 7 ట్రంపెట్స్కు ఈ 10 రోజుల చీకటికి ముడిపెడుతూ వస్తున్న ఈ వైరల్ కథనాల్లో నిజమెంత? అది మన దగ్గరున్న మూలాలను పరిశీలించి చూడాలి. ఎగ్జాక్ట్లీ. వందల కొద్దీ యూట్యూబ్ వీడియోల స్క్రిప్టులను మనం పరిశీలిస్తే ఈ ప్రచారంలో శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక వాస్తవాలు ఏ మేరకున్నాయో ఈరోజు మనం అన్వేషించబోతున్నాం. ఏంటంటే, ఈ కథనాలను కేవలం పైపైన చూడకూడదండి. వాటి మూలాల్లోకి వెళితే అసలు మనుషులు ఇలాంటి భయానక వార్తలకు ఎందుకు అంత సులభంగా ఆకర్షితులవుతున్నారో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అవును, అది చాలా ముఖ్యం. ఇది కేవలం ఒక ఇంటర్నెట్ అపోహ గురించి మాత్రమే కాదు కదా. సాంస్కృతికంగా అలాగే మానసికంగా సమాచారాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నాం, భయాన్ని ఒక వ్యాపారంగా ఎలా మారుస్తున్నారు అనే లోతైన విషయాలను కూడా ఇది మనకు తెలియచేస్తుంది. రైట్. దీన్ని మనం కొంచెం వివరంగా చూద్దాం. అసలు ఈ 7 ట్రంపెట్స్ కథేంటో ముందుగా మనం చారిత్రక నేపథ్యం నుండి మొదలుపెడదాం. తప్పకుండా. మన మూలాల ప్రకారం బైబిల్లోని రెవల్యూషన్ అనే గ్రంథంలో ఈ 7 బూరలు లేదా ఆ ట్రంపెట్స్ గురించి వివరించారు కదా. అవునండి, బుక్ ఆఫ్ రెవల్యూషన్లో వీటి ప్రస్తావన ఉంది. ఈ 7 బూరలలో ఒక్కొక్కటి ఊదినప్పుడు ఆ భూమిపై ఒక్కో రకమైన భయంకరమైన సంఘటన జరుగుతుందని అందులో వర్ణించారు. నేను చదివినంతవరకు అందులో వడగళ్లు పడటం, అగ్నివర్షం కురవటం, సముద్రాలు రక్తంగా మారటం లాంటివి ఉన్నాయి. అవును, వినడానికే ఆ వర్ణనలన్నీ చాలా భయానకంగా ఉంటాయి. నదులన్నీ కలుషితం కావటం లాంటివి కూడా ఉన్నాయి కదా. రైట్. అయితే 4వ బూరె ఊదినప్పుడు సూర్యుడు, చంద్రుడు అలాగే నక్షత్రాలలో 3వ వంతు చీకటిగా మారిపోతాయని ఆ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఓహో, అంటే ఇక్కడే ఆ ఆధునిక కథనాలకు ఈ ప్రాచీన వచనానికి లింకు కుదిరిందన్నమాట. అవునండి, ఎగ్జాక్ట్లీ ఇక్కడే ముడిపడింది. అంటే నేరుగా ఈ భూమి అంతమైపోతుందేమో అన్నట్లుగా ఆ యుగాంతానికి సంకేతాలుగా చాలామంది ఈ వచనాలను భావిస్తుంటారు. కానీ నాకు చిన్న సందేహం ఉందండి. చెప్పండి. నేను ఒక సామాన్య వ్యక్తి కోణంలో ఆలోచించడుగుతున్నాను. మూల గ్రంథంలో చాలా స్పష్టంగా ఆకాశంలో చీకట్లు ఏర్పడతాయని అక్షరాల రాసి ఉన్నప్పుడు దాన్ని చదివిన సామాన్య ప్రజలు అది నిజంగా భౌతికంగా జరగబోయే చీకటి అని ఎందుకు నమ్మకూడదు? ఒక ప్రాచీన పవిత్ర గ్రంథంలో రాసి ఉన్నదాన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వడంలో పెద్ద తప్పు లేదు కదా. తప్పు లేదండి. కానీ ప్రజలు అలా కన్ఫ్యూజ్ అవ్వడానికి ప్రధాన కారణం చారిత్రక అవగాహన లేకపోవడమే అని చెప్పాలి. అంటే ఆ కాలపు పరిస్థితులు తెలియకపోవడమంటారా? అవునండి. ప్రాచీన కాలంలో, ముఖ్యంగా మొదటి శతాబ్దంలో ఈ అపోకలిప్టిక్ లేదా యుగాంతానికి సంబంధించిన సాహిత్యానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉండేది. ఎలాంటి ఉద్దేశం? ఆ కాలంలో ఉన్న రోమన్ సామ్రాజ్యం లాంటి నియంతృత్వ ప్రభుత్వాల అణచివేతను వ్యతిరేకించడానికి,
కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక ఆశను కల్పించడానికి రచయితలు ఒక ప్రతీకాత్మక భాషను వాడేవారు. అంటే అదొక సింబాలిక్ కోడ్ లాంటిదా? అవును, ఒక కోడ్ భాషే. వాళ్ళు నేరుగా రాజును విమర్శిస్తే ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి ఇలాంటి భయంకరమైన రూపకాలను వాడేవారు. ఓహో, అర్థమైంది. అంటే ఆ గ్రంథాలలోని చీకటి అనేది మనం రోజూ చూసే రాత్రిలాంటి భౌతికమైన చీకటి కాదనమాట. ఖచ్చితంగా కాదు. ఆ సంస్కృతిలో చీకటి కమ్ముకోవటమంటే సూర్యుడు కనపడకపోవటం కాదండి. అది అజ్ఞానానికి లేదా కష్టకాలానికి, ఒక బలమైన సామ్రాజ్యం పతనం కావటానికి ప్రతీకగా వాడేవారు. రైట్. ఇప్పుడు ఎవరైనా తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉంటే వారి జీవితంలో చీకటి కమ్ముకుంది అంటాం గదా, దానర్థం వారింట్లో కరెంటు పోయిందని కాదు. ఎగ్జాక్ట్లీ, కరెక్టుగా చెప్పారు. ఆ ప్రాచీన వచనాలను కూడా అలాగే ఒక ఆధ్యాత్మిక మరియు రాజకీయ కోణంలో అర్థం చేసుకోవాలి తప్ప ఈరోజు మనం టీవీలో చూసే ఆధునిక వాతావరణ నివేదికల్లా చూడకూడదు. నిజమే. ఆ గ్రంథాలు రాసిన వారి ఉద్దేశమేంటంటే కష్టకాలంలో ఉన్నవారికి ధైర్యం చెప్పటమే కాని మ్. వాతావరణ సూచనలు ఇవ్వటం కాదు. నాకైతే ఇక్కడొక ఆసక్తికరమైన పోలిక గుర్తొస్తోందండి. ఈ ప్రాచీన గ్రంథాలలోని హెచ్చరికలు మన ఆధునిక సినిమా ట్రైలర్ లాంటివి అనిపిస్తోంది నాకు. ఎలాగో కొంచెం వివరిస్తారా? అంటే ఇప్పుడు ఒక హారర్ సినిమా లేదా డిజాస్టర్ సినిమా ట్రైలర్ చూసినప్పుడు మ్, అందులో ఫాస్ట్ కట్స్, భయంకరమైన మ్యూజిక్ ఉంటాయి కదా, మ్, అవన్నీ చూసేవారిలో ఒక భయానక వాతావరణాన్ని, ఒక ఎమోషన్ను కలిగించడానికి మాత్రమే రూపొందిస్తారు. అవును, కేవలం మూడ్ క్రియేట్ చేయడానికి. అంతే. కానీ ఆ ట్రైలర్లో రేపు ఉదయం 9 గంటలకి నిజంగానే భూకంపం వస్తుంది అని ఖచ్చితమైన క్యాలెండర్ తేదీలివ్వరు కదా. అవును. ఎవరైనా ఆ ట్రైలర్ చూసి నిజంగానే రేపు భూకంపం వస్తుందని ఊరొదిలి పారిపోతే ఎంత విచిత్రంగా ఉంటుందో. రైట్. ఈ ప్రాచీన గ్రంథాలను అక్షరాలా నమ్మడం కూడా నాకలాగే అనిపిస్తోంది. భలే చెప్పారా పోలిక. చాలా ఖచ్చితంగా సరిపోతుందండి. ట్రైలర్ కేవలం ఒక అనుభూతినిస్తుంది, స్పష్టమైన సమాచారాన్ని కాదు. అవును కదా. ఈ ప్రాచీన వచనాలను భౌతిక ప్రపంచానికి, అది కూడా నేటి ఆధునిక కాలానికి నేరుగా అన్వయించడం వల్లే ఇన్ని అపోహలు పుట్టుకొస్తున్నాయి. చారిత్రకంగా చూస్తే ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదండి. అవునా? అంటే సంక్షోభ సమయాల్లో ఇలా తప్పుగా అర్థం చేసుకోవడం ముందు జరిగిందా? ఉదాహరణకేమైనా చెప్తారా? తప్పకుండా. 1910వ సంవత్సరంలో హ్యాలీస్ కామెట్ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు జరిగిన సంఘటనే దీనికొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఓ, ఆ హ్యాలీ తోకచుక్క వచ్చినప్పుడా? అప్పుడేమైంది? ఆ తోకచుక్క తోకలో విషవాయువులు ఉన్నాయని, అవి భూమి వాతావరణంలో కలవగానే ప్రపంచం అంతమైపోతుందని ఒక భారీ పుకారు వ్యాపించింది. ఓ మై గాడ్. అప్పట్లో కూడా పాత గ్రంథాలను ఉదహరిస్తూ ఇదే యుగాంతమని ప్రజలను భయపెట్టారు. ఆ భయంతో కొందరు ఈ కామెట్ పిల్స్ పేరిట నకిలీ మందులు నమ్మి సొమ్ము చేసుకున్నారు. అంటే భయాన్ని క్యాష్ చేసుకోవటం అప్పట్లో కూడా ఉందన్నమాట. అవునండి. మానవ ప్రవర్తన అప్పుడు ఇప్పుడు ఒకటే. అప్పట్లో పుకార్లు నోటి ద్వారా లేదా పత్రికల ద్వారా వ్యాపిస్తే ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్స్ ద్వారా వ్యాపిస్తున్నాయి. అంతే తేడా. సో ఇక్కడే మన ఆధునిక విశ్లేషణ మొదలవుతుంది. ఈ చారిత్రక విషయాలను పక్కన పెడితే మనం సోషల్ మీడియాలో చూస్తున్న కథనం ఈ ప్రతీకాత్మకతను దాటి చాలా ముందుకు వెళ్ళిపోయింది కదా. అవును, చాలా దూరమే వెళ్ళింది. సడన్గా ఈ 10 రోజుల పాటు ప్రపంచం చీకటిగా మారిపోతోంది అనే ఖచ్చితమైన మాట అసలు ఎక్కడ్నుంచొచ్చిందండి? గ్రంథంలో చీకటి గురించి రాసి ఉంది సరే, హ్మ్. ఈ 10 రోజులు అనే లెక్క ఎక్కడ్నుండి ఊడిపడింది? మన దగ్గర ఉన్న వందల కొద్దీ యూట్యూబ్ విశ్లేషణలను అలాగే సోషల్ మీడియా పోస్టులను పరిశీలిస్తే ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం బయటపడుతుంది. ఏంటది? 10 Days of Darkness అనే ప్రచారానికి ఆ మూల గ్రంథమైన రెవల్యూషన్లో ఎలాంటి ఆధారమూ లేదసలు. ఏంటి, నిజంగానా? అవునండి. గ్రంథంలో సూర్యుడు చీకటిగా మారతాడు అని ఉన్నప్పటికీ అది సరిగ్గా 10 రోజుల పాటే జరుగుతుందని ఎక్కడా ఏ వచనంలోనూ స్పష్టంగా చెప్పబడలేదు. అంటే అసలు ఆ మూల గ్రంథంలో ఈ 10 రోజులు అనే ప్రస్తావనే లేదా? కనీసం ఒక చిన్న సూచన కూడా లేదా అండి? ఏ కోశానా లేదండి. అది ఎన్ని రోజులుంటుంది లేదా ప్రపంచమంతా ఒకేసారి కమ్ముకుంటుందా అనే దానికి ఎటువంటి టైం లైన్ అందులో ఇవ్వలేదు. మరి యూట్యూబ్ క్రియేటర్లు ఈ 10 రోజులు అని ఎందుకు చెబుతున్నట్లు? ఏంటంటే ఈ ఆధునిక క్రియేటర్లు కొన్ని వేర్వేరు కుట్ర సిద్ధాంతాలను అంటే కాన్స్పిరసీ థియరీస్ని తీసుకొచ్చి ఈ బైబిల్ వచనానికి అతికించారు. ఓహో, 2 వేర్వేరు విషయాలను మిక్స్ చేశారన్నమాట. రైట్. పవర్ గ్రిడ్లు ఫెయిలవుతాయనే ఆధునిక భయాన్ని ప్రాచీన గ్రంథంలోనే చీకటి అనే పదంతో కలిపేశారు. దానికి
ఈ 10 రోజులు అనే ఒక టైం ఫ్రేమ్ ఇచ్చి ఒక కొత్త కట్టుకథను సృష్టించారు అంతే. ఇక్కడే నాకు ఇంకో ఆలోచన వస్తుందండి. ఈ కథనాల్లో ఊరికే చీకటి వస్తుంది అని చెప్పకుండా ఖచ్చితమైన సంఖ్యలు అంటే 10 రోజులు అనే ఒక స్పష్టమైన నంబర్ను వాడటం అనేది ఒక తెలివైన వ్యూహంలాగా అనిపిస్తుంది నాకు. ఎలా అంటారు? అంటే ఊరికే యుగాంతమొస్తుంది, మేఘాలు కమ్ముకుంటాయి అంటే ఎవరూ అంతగా పట్టించుకోరు కదా. కానీ సరిగ్గా 10 రోజులు కారు చీకటి వస్తుంది అనగానే ఎవరో సైంటిస్టు లెక్కలేసి ఖచ్చితంగా చెబుతున్నారు అనే ఒక ఫేక్ అధికారిక భ్రమ కలుగుతుంది. చాలా బాగా అబ్జర్వ్ చేశారు. అలా అనిపించడానికి ప్రధాన కారణం మన మెదడు పనిచేసే తీరండి. అవునా? అవును. ఎప్పుడైనా సరే మానవ మెదడు ఖచ్చితమైన సంఖ్యలను, డేటానో ప్రాసెస్ చేయడానికి, దాన్ని నమ్మడానికి ఇష్టపడుతుంది. 10 రోజులు అనేసరికి అదొక కౌంట్డౌన్ లాగా, ఒక ఖచ్చితమైన కొలమానంలాగా వినిపిస్తుంది. రైట్. కొద్దిపాటి సత్యానికి అంటే గ్రంథంలో చీకటి అనే పదం ఉండటానికి ఒక పెద్ద అబద్ధాన్ని అంటే ఈ 10 రోజులు అనే ఖచ్చితమైన సంఖ్యను జోడించడం వల్లే ఈ ఫేక్ కథనాలు అత్యంత నమ్మశక్యంగా మారుతాయి. ఓహో, ఇదొక సైకలాజికల్ ట్రిక్ అన్నమాట. అవును. ఈ మానసిక వ్యూహాన్నే ఫేక్ న్యూస్ సృష్టించేవారు చాలా తెలివిగా వాడుకుంటున్నారు. ప్రాచీన గ్రంథాల గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఈ 10 రోజుల అబద్ధం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ నాకు ఓ కీలకమైన ప్రశ్న ఎదురవుతుందండి. అడగండి. అసలు ఇలాంటి ఆధారాలు లేని, కనీస శాస్త్రీయత లేని వార్తలు సోషల్ మీడియాలో ఎందుకు అంత వేగంగా వైరల్ అవుతాయి? మంచి ప్రశ్న. అంటే సమాచార విప్లవం వచ్చిన ఈ డిజిటల్ యుగంలో కూడా ఎవరైనా ఇలాంటివి ఎలా నమ్ముతున్నారు? ఇది కేవలం ఇంటర్నెట్ అజ్ఞానం గురించి మాత్రమే కాదు, మన మానవ మనస్తత్వం గురించి కూడా అనిపిస్తోంది నాకు. ఖచ్చితంగా అండి. మానవ పరిణామక్రమంలో భవిష్యత్తు గురించి భయపడడం అనేది ఒక సహజమైన రక్షణ యంత్రాంగం. అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి అంటారు. అవును. అకస్మాత్తుగా వచ్చే ప్రమాదాల నుండి మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి మన మెదడు ఎప్పుడూ అలర్టుగా ఉంటుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు మనం గమనిస్తే ఎక్కడో ఒకచోట జరుగుతున్న యుద్ధాలు, తీవ్రమైన ప్రకృతి విపత్తులు, కొత్త వ్యాధులు, ఆర్థిక మాంద్యాలు, రైట్, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. ఇవన్నీ చూస్తున్నప్పుడు సమాజంలో ఒక తెలియని సామూహిక అభద్రతాభావం అంటే కలెక్టివ్ ఇన్సెక్యూరిటీ ఏర్పడుతుంది. రేపు ఏం జరగబోతోంది అనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత ఉంటుంది కదా. అవునండి. ఆ అభద్రతాభావమే ఇలాంటి ఫేక్ వార్తలకు సారవంతమైన నేలలాంటిది. దీనికి తోడుగా మన సోషల్ మీడియా అల్గోరిథమ్స్ ఈ భయమనే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా పనిచేస్తాయి అని నేననుకుంటున్నాను. నిజమే. అది ఎలా పనిచేస్తుందో మనందరికీ తెలిసిందే కదా. అవును. అల్గారిథమ్స్ ప్రధాన లక్ష్యం ఏంటంటే మన దృష్టిని వీలైనంత ఎక్కువసేపు ఆ స్క్రీన్పై ఉంచడం. మనలో భయం ఉంటే మనం ఇలాంటి ఒక వీడియో చూస్తే చాలు, ఆ అల్గారిథమ్స్ దాన్ని పసిగట్టేస్తాయి. రైట్. పసిగట్టి అవే మళ్ళీ చూపిస్తాయి. ఎగ్జాక్ట్లీ. మనకు అలాంటి భయానక వీడియోల్నే పదే పదే చూపిస్తాయి కదా. ఒకే అబద్ధాన్ని 100 రకాలుగా చూసేసరికి మన చుట్టూ ప్రపంచం నిజంగానే అంతమైపోతుందేమో అన్న ఒక వర్చువల్ రియాలిటీ క్రియేట్ అవుతుంది మన మైండ్లో. అవును. అంటే ఒక రకమైన ఎకో ఛాంబర్లో మనం ఇరుకుపోతాం. అదేనండి ఆ ఎకో ఛాంబర్. ఆ ఎకో ఛాంబర్ సృష్టించే ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందండి. ఈ భయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, వ్యూస్ కోసం కక్కుర్తిపడే ఛానళ్లు అక్షరాల క్యాష్ చేసుకుంటాయి. ఎలాగంటే ఆ థంబ్నెయిల్స్ ద్వారానే కదా. అవును. వీక్షకులను భయపెట్టే విధంగా థంబ్నెయిల్స్, టైటిల్స్ డిజైన్ చేస్తారు. వీడియో మీద రక్తం రంగులో ఇదే చివరి రోజు లేదా భూమికి ముప్పు లాంటి అట్రాక్టివ్ టైటిల్స్ పెడతారు. అవి చూడగానే మనవాళ్లు క్లిక్ చేసేస్తారు. ఆ పదాలు చూడగానే మన మెదడులోని ఫైట్ ఆర్ ఫ్లైట్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సహజంగానే మన వేలు ఆ వీడియో మీద క్లిక్ చేస్తుంది. వారు చెప్పేది నిజమా, అందులో లాజిక్ ఉందా అని మనం ఆలోచించే లోపే ఆ లక్షలాది వ్యూస్ ద్వారా వాళ్ళు యాడ్ రెవెన్యూ రూపంలో డబ్బు సంపాదించేసుకుంటారు. ఓహో, అంటే ఇక్కడ భయం ఒక ముడిసరుకు, ఆ భయాన్ని వ్యాప్తి చేయటం ఒక భారీ వ్యాపారమన్నమాట. అక్షరాలా అదే జరుగుతోంది. అది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయమండి. భయాన్ని పెట్టుబడిగా మార్చుకుని వ్యూస్ సంపాదించడమనేది నైతికత లేని చర్య. అయితే సమస్య ఎక్కడుందో మనకు స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఇప్పుడు పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా అండి. రోజూ స్మార్ట్ఫోన్ వాడే సామాన్య వ్యక్తులుగా ఇలాంటి కల్పిత వైరల్ సమాచారాన్ని చూసినప్పుడు మనం ఎలా స్పందించాలి? అసలీ భయానక వలయంలో పడకుండా ఉండటానికి విరుగుడేమిటి? విరుగుడొకటేనండి. భయపడే ముందు క్షణకాలం ఆగి ఆలోచించడం. విమర్శనాత్మక ఆలోచన లేదా క్రిటికల్ థింకింగ్ అంటాం కదా,
దాన్ని మన దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. రైట్. ఆలోచించడం ముఖ్యం. ఆన్లైన్లో ఏ సమాచారం వచ్చినా అది ఎంత ఆకర్షణీయంగా ఉన్నా వెంటనే గుడ్డిగా నమ్మకూడదు. ఒక షాకింగ్ వార్త చూసినప్పుడు ముందుగా చేయాల్సిన పని దాని మూలమేమితో చెక్ చేయడం. అంటే అదెవరు పబ్లిష్ చేశారో చూడాలి. అవును, ఆ వీడియో ఎవరు చేశారు, వారి ఉద్దేశమేమిటి, దానికి ఏవైనా ప్రసిద్ధ విశ్వసనీయ వార్తా సంస్థల కవరేజుందా అని ఒకసారి గూగుల్లో వెతకాలి. అంటే శాస్త్రీయ కోణంలో కూడా ఒకసారి ఆలోచించాలి అంటారు. ఉదాహరణకు 10 రోజుల పాటు కారు చీకటి రావాలి అంటే ఖగోళ శాస్త్రం ప్రకారం ఏం జరగాలి? నాసా లాంటి అంతరిక్ష సంస్థలు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబ్జర్వేటరీలు కానీ ఇలాంటి ప్రకటనలేమైనా చేశాయా అని క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా చేసుకోవాలి. అసలు సూర్యుడు 10 రోజుల పాటు మాయం కావడమనేది భౌతిక శాస్త్ర నిబంధనల ప్రకారం సాధ్యమేనా అని ప్రశ్నించుకోవాలి మనం. భూమి భ్రమణం ఆగిపోతేనో లేదా సూర్యుడి చుట్టూ ఏదైనా భారీ గ్రహశకలం అడ్డుగా వస్తేనో తప్పది జరగదు. అవును, నిజమే. అలా జరగబోతున్నప్పుడు ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా మౌనంగా కూర్చొని ఆ యూట్యూబ్ వీడియోల కోసం ఎదురుచూడరు కదా. భలే చెప్పారు. ఆ తార్కికతే మనకు కావాల్సింది. ఏ శాస్త్రీయ సంస్థ కూడా 10 రోజుల పాటు సూర్యుడు మాయమైపోతాడు అని చెప్పలేదు. అస్సలు చెప్పదు కూడా. ఎందుకంటే దానికి ఎలాంటి సైంటిఫిక్ బేస్ లేదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారమూ లేదు. ఒక వార్త విపరీతంగా భయపెట్టేలా అతిశయోక్తిగా అనిపిస్తే అది బహుశా నిజం కాకపోవచ్చనే ముందుగా అనుమానించడం నేర్చుకోవాలి ప్రజలు. అవునండి. మన జీవితం ఎప్పుడూ లేనిపోని భయాలతో కాదు, సరైన వాస్తవాలతో, అవగాహనతో ముందుకు సాగాలి. ఇలాంటి విమర్శనాత్మక దృక్పథాన్ని పెంపొందించుకోవడం వల్ల తప్పుడు సమాచారాన్ని పసిగట్టే సామర్థ్యం ఎవరికైనా అలవడుతుంది. నేను దీన్ని ఎలా ఊహించుకుంటున్నాను అంటే మన కళ్ళకి మన మెదడికి మధ్య ఒక ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ లేదా ఒక జల్లెడను అమర్చుకోవాలి అనుకుంటున్నాను. మంచి ఉదాహరణ. ఒక వైరల్ వీడియో చూసి పానిక్ అయిపోయి దాన్ని మరో 10 మందికి ఫార్వర్డ్ చేసే ముందు ఒక్క నిమిషం ఆగి దీనికసలు ఆధారాలు ఉన్నాయా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడమే మనకు అతి పెద్ద రక్షణ కవచం. అవును, ఆ జల్లెడ పేరే లాజిక్ లేదా తార్కిక ఆలోచన అని చెప్పాలి. ప్రాచీన గ్రంథాల పట్ల, ప్రవచనాల పట్ల ఎవరి నమ్మకాలు వారికి ఉండొచ్చండి, అందులో ఎలాంటి తప్పులేదు. అవును, ఎవరి విశ్వాసాలు వాళ్లవి. కానీ ఆ ఆధ్యాత్మిక వచనాలను వక్రీకరించి, వాటికి లేనిపోని కల్పితాలను జోడించి, నకిలీ శాస్త్రీయ రంగులద్ది ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడాన్ని ఎవ్వరూ అంగీకరించకూడదు. రైట్, ఖచ్చితంగా. మనం చదివే ప్రతి అక్షరానికి, చూసే ప్రతి దృశ్యానికి వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలండి. సో మనం ఈ చర్చ మొదట్లో లేవనెత్తిన ప్రశ్నలకు, ఇప్పుడు సాధించిన స్పష్టతకు ఒక ముగింపిద్దాం. మనం మాట్లాడుకున్న కీలక అంశాలను ఒక్కసారి సారాంశంగా చూస్తే చెప్పండి. బైబిల్లో ఉన్న 7 ట్రంపెట్స్ అనేది ఆనాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ కష్టకాలంలో ఆశను రగిలించడానికి వాడిన ఒక ఆధ్యాత్మిక మరియు ప్రతీకాత్మక భావన మాత్రమే కదా. అవును, అదొక సింబాలిక్ కాన్సెప్ట్ మాత్రమే. రైట్. దానికి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న 10 రోజుల గ్లోబల్ డార్క్నెస్కు ఎలాంటి సంబంధం లేదు. ఈ 10 రోజులు అనే సంఖ్యకు అటు మూలగ్రంథంలోనూ ఆధారం లేదు, ఇటు ఆధునిక సైన్స్లోనూ అధికారికంగా ఎలాంటి ఆధారాలు లేవు అని మన ఈ లోతైన విశ్లేషణలో పూర్తిగా రూఢి అయింది. నిజమే. సమాచారం మన చేతి వేళ్లమీదే ఉన్న ఈ ఇంటర్నెట్ యుగంలో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అర్ధసత్యం అని తెలుసుకునే బాధ్యత కూడా పూర్తిగా మనదే కదా. అవునండి, మనమే చెక్ చేసుకోవాలి. ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తిస్తే, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుంటే, ఇలాంటి ఫేక్ న్యూస్ వ్యాపారులకు, భయాన్ని అమ్మే యూట్యూబ్ ఛానళ్లకు ఎవరూ బలి కాకుండా ఉంటారు. సో ఈ చర్చను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన నా మదిలో మెదులుతోందండి. మనం ప్రారంభంలో ఒక వాతావరణ రిపోర్టు గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? అవును, వాతావరణ శాఖ డేటా గురించి. వాతావరణ శాఖ రేపు వర్షం పడుతుంది అని డేటా ఇస్తే ఎలా నమ్ముతామో, అదే స్థాయిలో సోషల్ మీడియాలో వ్యూస్ కోసం వచ్చే ప్రతి కల్పితాన్ని గుడ్డిగా నమ్మేస్తున్నాం మనం. నిజమే. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, కేవలం ఒక ఆకర్షణీయమైన, భయానకమైన వీడియో థంబ్నెయిల్ మన భవిష్యత్తు గురించిన భయాలను ఇంత సులభంగా శాసించగలిగితే, మ్యానిపులేట్ చేయగలిగితే, ప్రాచీన ప్రవచనాల ముసుగులో మనకు తెలియకుండానే ఇంకెన్ని ఆధునిక కల్పితాలను మనం వాస్తవాలుగా భ్రమిస్తూ బతుకుతున్నామో కదా అనిపిస్తోంది. ఈసారి ఏదైనా యుగాంతం వస్తోంది లేదా ప్రపంచం అంతం కాబోతోంది లాంటి వార్త
ఫోన్లో కనిపిస్తే వెంటనే భయపడకండి. ఇది నిజంగా అధికారిక హెచ్చరిక లేక కేవలం మన భయాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎవరో వేసిన వల అని ఒక్కసారి ఆలోచించండి. మా కంటెంట్ మరియు వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.